దా వీడియో తీయండి. పైన వేయాలి పైన ఇద్దరు సార్ మీరు మీ పక్కొచ్చమ్మా. రోజు దిర్సం ప్రభాకర్ రావు గారు మా తాతగారి 35th డెత్ యానివర్సరీ రోజు నేను మా హస్బెండ్ రోహిత్ హైదరాబాద్ నుంచి వచ్చాం టు ఆనర్ హిమ్ ఇన్ దిస్ విలేజ్. థ్యాంక్ యూ. ప్రతి దిర్సం పండుగకి వచ్చాను మా గ్రాండ్ ఫాదర్ ప్రభాకర్ దిర్సం గారిని ఆనర్ చేయడానికి. సో నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను కూడా. సో ఐమ్ వెరీ ఆనర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాదరింగ్ సెలబ్రేషన్ పేయింగ్ ఎ ట్రిబ్యూట్ టు అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అలాగే ఈ గ్రామంలో పూర్వం నుంచి ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, అభిమానులు వారందరికీ కూడా మా స్వాగత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దిర్సం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారు ప్రభాకరరావు గారు మరణానంతరం దిర్సం ప్రభాకరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి వారి కుటుంబం చేయగలిగినంత సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించడం జరిగింది. అది అప్పట్లో గ్రామం వరకే చేయడం జరిగింది. తదనంతరం వారి ప్రథమ కుమారుడు సుధాకర్రావు గారు కమిషనర్గా ఉండటం, తర్వాత పిల్లలందరూ పైకి రావడం, అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరడంతో ఆ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అనేక మెడికల్ క్యాంపులు, అలానే బాగా పూర్ పీపుల్స్కి ఎడ్యుకేషన్. నాయకులు దిర్సం ప్రభాకరరావు గారు 34వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఉయ్యూరులో ఉన్నటువంటి ఉయ్యూరు మండలం, ఉయ్యూరు నాయకులు మరియు దళిత నాయకులు, దళిత సమాజం అందరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. అదేవిధంగా మరి ఈ 34 సంవత్సరాల్లో మరి ఉయ్యూరు మండలంలో కానీ టౌన్లో కానీ అటువంటి గట్టి నాయకులు మా దళిత సమాజంలో రాలేదు. మరి ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని భవిష్యత్తులో కూడా రాజకీయంగా ఈ కుటుంబం నుంచి కూడా ఎవరైనా వస్తే ప్రోత్సహించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చారిటబుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఈరోజు కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా ట్రస్ట్ తరఫు నుంచి మరి పేద విద్యార్థులకు దుస్తులు పంచడమే కానీ, బుక్స్ కానీ, మరి మెరిట్ విద్యార్థులకి ఫీజులు ఇప్పించి వారిని వాళ్ళ ఫీజులు చెల్లించడం కానీ గత 3 సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ తరఫున చేస్తూనే ఉన్నాము. తర్వాత ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చేసరికి మా ట్రస్ట్ తరఫు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, బస్టాండ్ దగ్గర, మరి మెయిన్ సెంటర్స్లో, మరి గ్రామాల్లో అన్ని చోట్ల మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మజ్జిగ, మరి వారికి కావాల్సినటువంటి దాహం తీర్చడం జరుగుతుంది. చలివేంద్రం మరి తర్వాత మా ట్రస్ట్ తరపు నుంచి ఆపదలో ఉన్న వారికి మేము సహాయం చేయడం, మరి వైద్య విద్యా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కూడా మేము ఎంతోమందికి చేశాము. మరి నిత్యావసర సరుకులు కానీ ట్రస్ట్ తరఫున కానీ, మరి మునుముందు ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేద్దామని మేము ముందుకు వచ్చామని